హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? పండగకి అందరూ ఇళ్ళకెళ్ళారా? అప్పచ్చులు గట్రా తెచ్చేసుకున్నారా? నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్ళి ఒక రోజు నేను అప్పచ్చుల కోసం వెళ్ళి అప్పచ్చులు తెచ్చేసుకున్నాను. మొత్తానికి వెళ్ళిన పని అదే, అప్పచ్చుల కోసం వెళ్ళాను, తెచ్చుకున్నాను, అయిపోయింది. ఇంకొచ్చి నేను నా పాటి నేను కూర్చొని చదివేసుకుంటున్నాను. ఎంతకు మీరు ఇళ్ళకెళ్ళిన వాళ్ళు వచ్చారా లేదా? వచ్చే ఉంటారులే. ఒకవేళ ఎవరైనా రాకపోయినా తొందరగా వచ్చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ బాంబు ఎప్పుడు వెలుస్తాడో ఏమో ఎవరికి తెలియదు. సో నోటిఫికేషన్ వచ్చేలోపు మనం ప్రిపేర్డ్ గా ఉండాలి అన్నిటికీ. కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా, పండగ ఎలాగో అయిపోయింది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా మనం అయితే చదివేసుకుందాం. ఏమంటారు? ఇంకా మనం మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే, ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం 6th క్లాస్ సుభాషితాల గురించి చెప్పుకున్నాం. చూసారా, 2 రోజుల మధ్యలో గ్యాప్ వస్తాయి, ఇళ్ళకెళ్ళి వస్తాయి, అట్టే ఉంటది ఫ్రెండ్స్. బుక్ తీయాలంటే బద్ధకం వేస్తుంది. అందుకని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేసేయండి. హాస్టల్స్ అయితే హాస్టల్, రూమ్స్ అయితే రూమ్స్ వచ్చేసి చదివేసుకోండి. నేను కూడా చదువుకుంటున్నాను. నేను వచ్చేసాను ముందే, అందరికంటే ముందే వచ్చేసాను. నేను మీకోసం మా అమ్మతో దెబ్బలాడి మరీ వచ్చేసా మీ క్లాసెస్ ఇవ్వాలనేసి. ఇంకా మన టాపిక్ వస్తే, మనం ప్రీవియస్ లో 6th లెసన్ గురించి సుభాషితాల గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఇవాళ దాని తర్వాత లెసన్ 7th లెసన్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తోటి, కోర్స్ తోటి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎవరైనా ఈ వీడియో కనుక ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే, మేము ఆల్రెడీ 6 లెసన్స్ 6th క్లాస్ తెలుగులో 6 లెసన్స్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తో, కోర్స్ తో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని ఉన్నాము. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. మా ప్లేలిస్ట్ ఓపెన్ చేసేసి మొత్తం చూసేసేయండి. అందులో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మన వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్ అయ్యింది అనిపిస్తే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వచ్చేయండి. ఇంకా మనం మన టాపిక్ లోకి వచ్చేసినట్లయితే, మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్న లెసన్ మమకారం. ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్త, భాషాభిరుచి. మన మమకారం పాఠం యొక్క రచయిత ఎవరు అంటే చిలుకూరి దేవపుత్ర. మన పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటాం, కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదామని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే అవసరమైన ప్రతి చోట మన తెలుగు భాషనే వాడదాము, అనవసరంగా ఇంగ్లీష్ వాడకూడదు, మన అవసరానికి మాత్రమే ఇంగ్లీష్ని వాడాలి అని చెప్పడమే మన మమకారం పాఠం యొక్క ఉద్దేశం అనమాట. ఇంకా మన రచయితకు వస్తే చిలుకూరి దేవపుత్ర. ఈయన గుర్తుపెట్టుకోవడానికి కోడ్ చెప్పేదా? చూడండి, మమకారం మామ, చిలుకూరి దేవపుత్ర కదా. చెప్పేదా? మామ చిలుకు. ఏంటి? మామ చిలుకు, మామ చిలుకు, మమకారం, చిలుకూరి దేవపుత్ర. అలా గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ రాస్తా చూడండి. ఏంటి? మామ చిలుకు, చిలుకు చిలుకు చిలుకు, చిలుకూరి దేవపుత్ర, మమకారం. ఓకే. ఇంకా మనం రచయిత పరిచయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా మనం రచయిత పరిచయంలోకి వచ్చేసినట్లయితే, మన లెసన్ మమకారం, రచయిత చిలుకూరి దేవపుత్ర, మామ చిలుకు అయిపోయింది. ఇంకా ఈయన అనంతపురం జిల్లా కాల్వపల్లెలో పుడతాడు. ఈయన ఎక్కడ పుట్టాడంటే అనంతపురం కాల్వపల్లె. ఈయన రచనలు వచ్చేసి బంది, చివరి మనుషులు, ఏకాకి నౌక చప్పుడు, వంకర టింకర, 6 గ్లాసులు, ఇవన్నీ ఏంటి అంటే కథా సంపుటాలు. ఓకే, ఏంటి? కథా సంపుటాలు. ఇంకా పంచమం, అద్దంలో చందమామ ఏంటి అంటే నవలలు. ఇవి కథా సంపుటాలు, ఇవి నవలలు. ఇవి గుర్తుపెట్టుకోవడానికి మీకు చిన్న కోడ్ చెప్తా చూడండి. ఇక్కడ కోడ్ రాస్తాను. ఏంటి అంటే, బందీ అయిన చివరి మనుషుల్ని ఏకాకి నౌకలో ఎక్కించుకొని వంకర టింకరగా ఉన్న 6 గ్లాసుల్లో పంచమం ఇచ్చి అద్దంలో చందమామని చూపెట్టాం. చెప్తే అర్థం కాలేదు కదా, రాస్తాను చూడండి. ఇప్పుడు కోడ్ ఇక్కడ రాస్తాను. ఇదండి మన కోడ్. చూడండి, బందీ అయిన చివరి మనుషుల్ని ఏకాకి నౌకలో ఎక్కించి వంకర టింకరగా ఉన్న 6 గ్లాసుల్లో పంచమం ఇచ్చి అద్దంలో చందమామని చూపెట్టినాం. ఇది చూడండి, మన రచనలు ఈ కోడ్కి ఎట్లా సింక్ అయితే చూద్దాం. బందీ అంటే బందీ నంబర్ 1, బందీ అయిన చివరి మనుషులు నంబర్ 2, ఏకాకి నౌకలో ఎక్కించినాం. ఏం చేసినాం? బందీ అయిన చివరి మనుషులను ఏకాకి నౌకలో ఎక్కించినాం. ఏకాకి నౌక చప్పుడు నంబర్ 3. ఎక్కించినాక ఏం చేసినాం? వంకర టింకరగా ఉన్న నంబర్ 4, ఇది వంకర టింకర, 6 గ్లాసులు నంబర్ 5. 6 గ్లాసులు ఏం చేసినాం? పంచమం ఇచ్చినాం. పంచమం నంబర్ 6. ఇచ్చి ఏం చేసినాం? అద్దంలో చందమామని చూపెట్టినాం. ఇది నంబర్ 7, అద్దంలో చందమామ. ఇంకా వీటిలో కథా సంపుటాలు, నవలలు చెప్పేదా? ఫస్ట్ ఉన్న 5 కథా సంపుటాలు, లాస్ట్ 2 నవలలు. దీన్ని కూడా యాడ్ చేసుకోండి. 1 2 5 కథా సంపుటాలు. చూడండి, బందీ అయిన చివరి మనుషులు ఏకాకి నౌకలు ఎక్కించి వంకర టింకర ఉన్న 6 గ్లాసుల్లో పంచమం ఇచ్చి అద్దంలో చందమామని చూపెట్టినాం. అది మన కోడ్, రచనలు గుర్తుపెట్టుకోవడానికి. ఇంక చూద్దాం. ఇంకా ఈయనకి 1996లో ఆట అంటే అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ పంచమం నవలకి 3rd ప్రైజ్ వస్తుంది. ఏంది? 1996లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళ నవలల పోటీలలో ఈ పంచమం నవలకి 3rd ప్రైజ్ వస్తుంది.
ఆ తర్వాత 2000 సంవత్సరంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ధర్మనిధి పురస్కారం ఇస్తారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ధర్మనిధి పురస్కారం ఇస్తారు. ఆ తర్వాత 2001లో చాసో స్ఫూర్తి సాహితీ పురస్కారం కూడా వస్తుంది. ఆ తర్వాత ఏపీ గుర్రం జాషువా పురస్కారం కూడా వస్తుంది అనమాట. ఈయనకి మొత్తం చూడు 4 వచ్చినాయి. ఏమంటే 1996లో ఆటా థర్డ్ ప్రైజ్, 2000లో ఎస్పీఎస్ఆర్ తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం, 2001లో చాసో స్ఫూర్తి పురస్కారం, తర్వాత ఏపీ గుర్రం జాషువా పురస్కారం. ఈ ఆయనకు వచ్చిన పురస్కారాలు ఇవన్నీ. ఇప్పుడు అయితే మన ప్రజెంట్ లెసన్ అనేది 6 గ్లాసులు అనే కథా సంపుటం నుంచి తీసుకున్నాం. చూడండి, 7వ లెసన్ 6 గ్లాసులు. మన 7వ లెసన్ ని 6 గ్లాసుల నుంచి తీసుకున్నాం. అలా గుర్తుపెట్టుకోండి. మమకారం 7వ లెసన్ తీసుకుంది 6 గ్లాసుల నుంచి. ఇంతటితో మనకి రచయిత పరిచయం కూడా అయిపోయింది. ఇంక నెక్స్ట్ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంక మనం మన లెసన్లోకి వస్తే, ఎండాకాలం సెలవులు కానీ సీతా పిల్లలు ఇద్దరితో పాటు బళ్ళారిలోని వాళ్ళ పుట్టింటికి పోయింది. చూడండి, బళ్ళారి ఊరి పేరు. ఈ లెసన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఏంటి అంటే, కొన్ని వాక్యాలు ఎవరితో అన్నారు, వాళ్ళ ఊర్ల పేర్లు, ఎవరికి ఏ రిలేషన్ అవుతారు, ఇలాంటివి కొన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, చూద్దాం వాటిని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూద్దాం. ఓకేనా? బళ్ళారి, ఇక్కడ మనకు ఫస్ట్ ఒక ఊరి పేరు వచ్చింది చూడండి. ఓకే, సెలవులకని, సెలవులకు ప్లస్ అని ఉత్వసంధి. పిల్లలిద్దరు, పిల్లలు ప్లస్ ఇద్దరు ఉత్వసంధి. రెవెన్యూ వాడిని కాబట్టి సెలవులన్న అదృష్టం ఎట్లానూ లేదని చెప్పి ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాను. లేదని, లేదు ప్లస్ అని ఉత్వసంధి. అక్కడ ఇంటి వాతావరణం చూస్తూ ఉంటే భలే ముచ్చటగా ఉంది. సీత చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, వాళ్ళ పిల్లలు, సీత తమ్ముళ్ళిద్దరు, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు అంతా ఒకే చోట చేరుండడంతో కన్నుల పండుగగా ఉంది. కన్నుల పండుగ అనేది జాతీయం ఇక్కడ. ఇది అంటే చూడడానికి చాలా ఆనందంగా సంతోషంగా ఉంది అంటనర్థం. పిల్లల కేరింతలు, ఆటలు, వాళ్ళ మధ్య చిట్టిపొట్టి తగవులు, కోట్లాట్లు, ఏడుపులు ఇవన్నీ ఒకవైపు అయితే, వదినా మరదల సరసాలు విరసాలు, బాబా బామరదలు వెక్కిరింతలు జాంతనాలు ఇవన్నీ మరోవైపు. చూడండి, వదినా మరదలు, వదిన మరియు మరదలు ద్వంద్వ సమాసం. నెక్స్ట్ బావ మరిదులు కదా, బావ మరియు మరిదులు, ఇది కూడా ద్వంద్వ సమాసం. జాంతనాలు అంటే జానతనాలు, అంటే తెలివిగా ప్రవర్తించడం అని. అక్కా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వాళ్ళ ఒద్దికలు, ప్రేమలు, ఆప్యాయత అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారిల్లే. చూడండి, ఆప్యాయత అనురాగాలు, ఆప్యాయత మరియు అనురాగం సేమ్ ద్వంద్వ సమాసం. అప్పటికి ఇంకా టైం 1 గంట కాలేదు. ఎందుకో అక్కడ ఉన్న పిల్లల్లో కొత్త వాతావరణం కనిపిస్తూ ఉన్నది. అదేమిటా అని కొంచెం పరిశీలిస్తే నాకు అర్థమైంది. అంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తేలింది. ఎట్లాగంటే చిన్నాయన, పిన్ని, మామ, అత్త ఈ పిలుపులన్నిటినీ ఆంటీ, అంకుల్తో సరిపెట్టేస్తున్నారు. అట్లా మమ్మల్ని అందరినీ పిలుస్తున్నది ఎవరో కాదు, సుగుణ, రాధా పిల్లలు. చూడండి, ఇంకా 2 క్యారెక్టర్లు వచ్చాయి మనకి కొత్తగా. ఈ సుగుణ, రాధ వీళ్ళెవరో తెలుసా? సీత ఉంది కదా, సీత వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళు. చెప్పును కదా, సీత వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళు. చూడండి, సీత తమ్ముళ్ళిద్దరు, సీత చెల్లెళ్ళు వాళ్ళ భర్తల పిల్లలు, సీత తమ్ముళ్ళిద్దరు వాళ్ళ భార్యలు అని వీళ్ళిద్దరు సీత వాళ్ళ చెల్లెళ్ళు అనమాట, సుగుణ, రాధ. ఇదంతా మనకి ఎవరు చెప్తున్నారంటే, ఇదంతా మనకు ఒకరు చెప్తున్నారు. ఆ ఒకరు ఎవరనేది తెలుసుకుందాం. ముందు కనిపిస్తుంది మనకి. ఇప్పటికైతే వాళ్ళ పేరు రాలేదు మనకి. చూద్దాం, ఇదంతా మనకు ఒక పర్సన్ చెప్తున్నారు. ఆయన ఎవరో చూద్దాం. ఎందుకో కానీ కాసేపటికి నేను భరించలేకపోయాను. మన భాష అన్నది మన సంస్కృతికి, మన జీవన విధానానికి ప్రతీక అని నా నిశ్చిత అభిప్రాయం. మేము పిల్లలతో అమ్మా నాన్నలనే పిలిపించుకుంటున్నాం. అది మా సంస్కృతిగా, నా జీవన విధానంగా భావిస్తాను. నా తండ్రిని నేను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం, వాత్సల్యం ఈ పొద్దు నా పిల్లలు నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి. చదువు కోసం, ఉద్యోగం కోసం ఇంగ్లీష్ అవసరమైతే నేర్చుకుంటాం, అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు, వాళ్ళ జీవన శైలి మనకు అనవసరం అన్నది నా వాదన. ఆ సాయంత్రమే అందరం వరండాలో కూర్చొని కాఫీలు తాగుతున్న సమయాన, ఏమ్మా రాధా, సుగుణ, మీ పిల్లలు పిలుస్తున్న వరుసలు గమనించారా? తెలుగు వరుసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పాను. వాళ్ళైతే మొగాలు ముడుచుకున్నట్టు అనిపించింది. అనంతపురానికి వచ్చాక సీత నా క్లాస్ పీకింది. సుగుణ, రాధలు ఎంత బాధపడినది చెప్పింది. బావతో మాట్లాడాలంటే మరదలు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు. ఇంకెప్పుడు వాళ్ళని ఏమనకండి అంటూ వార్నింగ్ లాంటిది ఇచ్చింది పరోక్షంగా. ఈ మాటలు ఎవరన్నారు అంటే మన సీత. ఈ మాటలు సీత అని ఎవరితో? వాళ్ళ ఆయనతో. ఇవన్నీ సీత వాళ్ళ ఆయన చెప్తున్నాడు మనకి. ఆయన ఎవరో చూద్దాం, ఆయన పేరు ఇంకా మనకు రాలేదు. చూడండి, అనంతపురం, మళ్ళీ ఇంకొక ఊరి పేరు వచ్చింది. బళ్ళారి అనేది వాళ్ళ అత్తగారి ఊరు. ఎవరు మనకి ఇక్కడ ఎవరైతే చెప్తున్నారు, సీత వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అది. అనంతపురం వాళ్ళ ఆయన ఉండేది, అంటే వీళ్ళ ఫ్యామిలీ ఉండేది అనమాట. ఓకే, ఆ మరుసటి రోజు ఉదయమే నేను మడకసిరకు బయలుదేరి వెళ్ళాను. మడకసిర, మళ్ళీ ఇంకొక ఊరి పేరు వచ్చింది చూడండి. మా కొలీగ్తో పాటు మండల ఆఫీస్కి చేరుకున్నాక, మడకసిర ఇది ఈయన పనిచేసే ఆఫీస్ ఉండే ఊరు. ఓకే, మా కొలీగ్తో పాటు మండల ఆఫీస్కి చేరుకున్నాక అక్కడి నుంచి సత్యానికి ఫోన్ చేశాను. సత్యం ఇంకో క్యారెక్టర్ పేరు వచ్చింది చూడండి. అతను 10 ఏళ్లుగా నాకు మంచి మిత్రుడు.
మనకి ఇవన్నీ చెప్తున్న అతని మిత్రుడు సత్యం. ఓకే, అంటే సీత వాళ్ళ ఆయన వాళ్ళ ఫ్రెండ్ సత్యం. ఆ ఊళ్ళోనే ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నాడు. తన ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు. అతని కుటుంబం గురించి కొంత వివరం అడిగాను. అతనికి 2 మగపిల్లలని, వాళ్ళ అల్లరే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు. ఎందుకో గానీ సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది. అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో BA చదివాడు. దాంతో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడ అలవాటైపోయింది. ఇంకా అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి బెంగళూరులో ఇంగ్లీష్ దొరసానుల పెంపకంలో చదువుకున్న ఒక మలయాళ స్త్రీ. ఇంకా ఇంట్లో తెలుగు పలుకులకు చోటు ఎక్కడ ఉంటుంది? ఆంధ్రదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబాన్ని చూడాలన్న ఉబలాటం బయలుదేరింది నాలో. ఉబలాటం అంటే కోరిక, ఆతృత. ఆఫీస్ ఇన్స్పెక్షన్ నోట్స్ రాయడం కొంతవరకు అయింది. మరుసటి రోజు కానీ పూర్తవదు. ఆ పూటకి విశ్రాంతే. తర్వాత కలుస్తానని మా కొలీగ్కి చెప్పేసి సత్యం ఇల్లు ఎత్తుకుంటూ వెళ్ళిపోయాను. సులభంగానే అతని ఇంటిని కనుక్కోగలిగాను. వీధి మొగదాలలో ఉన్న అంగట్లో 2 బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను సత్యం పిల్లల కోసం. మొగదల అంటే స్టార్టింగ్ లో. చూడండి, నేను కూడా ఇంగ్లీష్ లోనే చెప్తున్నా. మన చదివే లెసన్ మమకారం తెలుగు భాష గురించి, నేనేమో ఇంగ్లీష్ లో చెప్తాను. స్టార్టింగ్. మొగదల అంటే మొదట్లో, వీధి మొదట, లేదా అటు చివర అని కానీ. అంటే అటు నుంచి చూస్తే ఇటు మొదలు అటు చివర అట్లా ఉంటది కదా, వీధి మొదట అని. చిన్న కాంపౌండ్ లో అధునాతనంగానే ఉంది ఆ ఇల్లు. బయట ఎవరూ కనిపించలేదు. వరండా బయట నిల్చొని సత్యాన్ని పిలిచాను. నీలం టీషర్టు, అదే రంగు ప్యాంట్లో ఉన్న 6 ఏళ్ల పిల్లోడు వచ్చాడు. సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు. వాడి వెనకాలే మరో బుడతడు అంటే పిల్లవాడు, చిన్నవాడు అని. వాడికంటే వీడు 1 సంవత్సరం చిన్నవాడై ఉంటాడు. వీడు అదే రంగు బట్టలు వేసుకొని ఉన్నాడు. మీ డాడీ లేడా అని అడిగాను. నాకు తెలియకనే ఇంగ్లీష్ వాతావరణం నాలో ప్రవేశించినట్టుంది. అందుకే మీ నాన్న లేడా అని అనలేకపోతున్నాను. ఊహు అంటూ కాస్త ముందుకు వచ్చి, నువ్వు మామవి కదూ అన్నాడు పెద్దాడు. నేను ఊహు అనాలో తెలియకుండా ఉంది. అసలు నన్ను ఎవరు అనుకుంటున్నాడో వీడు. నా పేరు రాజు, మీ డాడీ ఫ్రెండుని, అంకుల్ని అన్నాను నవ్వుతూ. వచ్చేసింది మన క్యారెక్టర్ నేము, రాజు. ఇప్పటి వరకు మనకి ఇదంతా చెప్తుంది ఎవరు అంటే రాజు. సీత వాళ్ళ ఆయన ఎవరు అంటే రాజు. చూడండి, ఇక్కడ ఈ మాటలన్నీ అంటుంది రాజు. సీత వాళ్ళ ఆయన రాజు. ఓకే, రాజు ఫ్రెండ్ సత్యం. ఇప్పుడు రాజు ఎక్కడికి వెళ్ళాడు? సత్యం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఓకే, నా పేరు రాజు, మీ డాడీ ఫ్రెండుని, అంకుల్ని అన్నాను నవ్వుతూ. నువ్వు అనుకున్నట్టు మామని కాదు అని తేడా తెల్లం చేసేసాను వాడికి. నాకు నువ్వు తెలుసు, నువ్వు రాజు మామవని. పొద్దున నాన్న ఆల్బంలో నీ ఫోటో చూపించి నువ్వు అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చినావని చెప్పినాడు అన్నాడు నవ్వు ముఖంతో. ఈ మాటలన్నీ ఎవరన్నారు? పెద్దోడు. వాళ్ళ పెద్దోడు ఉన్నాడు కదా, సత్యం కొడుకు. ఎస్, సత్యం కొడుకు పెద్దోడు ఈ మాటలన్నీ అంటాడు. తొణుకు బెనుకు లేకుండా వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం. అంతకన్నా ఆశ్చర్యం కేవలం మిత్రుడిని మాత్రమే ఆయన నన్ను మామను చేయడం. వాళ్ళ పేర్లు అడిగాను, చెరో బిస్కెట్ ప్యాకెట్ అందిస్తూ. పెద్దోడు బుజ్జి అని, చిన్నోడు చిన్న అని చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ ఎవరు చెప్పారు? బుజ్జిగాడు. పెద్దోడు బుజ్జిగాడు అన్నాడు ఈ మాట. ఓకే, లోపలికి వచ్చి కూర్చో మామ, నాన్న ఇప్పుడు వస్తాడులే అంటూ పెద్దోడు చెప్తున్నట్టే నా వెనక మోటార్ బైక్ ఆగిన శబ్దం. అద్దో నాన్న అంటూ వాడు అంటుంటే తిరిగి చూశాను. ఈ మాటలు ఇది ఎవరనింది అద్దో నాన్న అని? లోపలికి వచ్చి కూర్చో మామ, నాన్న ఇప్పుడు వస్తాడులే, ఈ మాటలు ఎవరన్నాడంటే బుజ్జిగాడు. సత్యం హెల్మెట్ని తల నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు. కరచాలనం అంటే షేక్ హ్యాండ్. కరచాలనం అంటే షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఓకే, ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం. మీ మిస్సెస్ ఎక్కడ సత్యం అని అడిగాను. ఇంకా సేపట్లో వస్తుందిలే, పక్కనున్న పల్లెకి పోయింది, మాకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం. ఈ మాటలన్నీ అన్నది సత్యం. ఓకే, సత్యం వాళ్ళ పనమ్మాయి కాఫీ ఇచ్చింది. మేమిద్దరం మాటల్లో పడిపోయాం. పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఏ మాత్రం ఇసుకు లేకుండా హాయిగా సమాధానం ఇస్తున్నాడు ఒకవైపు నాతో మాట్లాడుతూనే. ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే అచ్చ తెలుగు కుటుంబం కనిపిస్తా ఉంది సత్యం. పిల్లలిద్దరూ నిన్ను డాడీ అనకుండా నాన్న అని పిలవడం భలే ఉంది. నా ఊహల్ని తలకిందులుగా చేశావు. అంతేకాదు, పిల్లలిద్దరూ మామ అంటూ నన్ను పలకరిస్తూ ఉంటే ఏదో తెలియని మమకారం కలిగింది నాకు. ఈ మాటలన్నీ రాజు అంటున్నాడు సత్యంతో. ఓకే, నవ్వుతూ, ఇంగ్లీషు భాష మనకు అవసరమే, అంతవరకే దాన్ని వాడుకుంటాం. మన భాషని సంస్కృతిని ఎందుకు వదిలేసుకుంటాం? ఇంకా మా ఆవిడ తెలుగు వింటే ఆశ్చర్యపోతావు. ఆవిడ మలయాళీ కదా, ఇంగ్లీష్ వాళ్ళ పెంపకంలో ఇంగ్లీష్ తప్ప మరొక భాష తెలియదు. ఇక్కడ ప్రజల్లో పనిచేయాలంటే ఇంగ్లీష్ పనికిరాదు. చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది అన్నాడు. ఈ మాటలన్నీ ఎవరన్నారు అంటే సత్యం రాజుతో అన్నాడు. అక్కడి నుంచి బయలుదేరుతూ, ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావాలా అన్నాను. ఇది ఎవరు చెప్పారంటే తప్పకుండా పిల్లలతో పాటు మా ఇంటికి రావాలని రాజు చెప్పాడు సత్యంతో. పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరకు వచ్చి టాటా మామ అంటూ వీడ్కోలు పలుకుతుంటే ఇద్దరిని ముద్దాడాను. ఎందుకో నా కళ్ళల్లో నీటి పొర. అంటూ ఎండ్ అయిపోయింది మన లెసన్. మనం మన లెసన్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని చూసేసుకున్నాం. ఇంకా టెక్స్చువల్ గ్రామర్లోకి వెళ్దాం. ఓకేనా? చూడండి, అవగాహన, ప్రతిస్పందన, ఇవన్నీ క్వశ్చన్స్. ఓకే, కింది కరపత్రాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. ఓకే, ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత. ఏందో ఒకసారి చూద్దాం. భక్తులారా, ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవం. ఈయన దేవుడి పేరు ఏంటంటే ఆంధ్ర మహావిష్ణువు. ఓకే,
కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. చూడండి, కృష్ణా జిల్లా శ్రీకాకుళం. శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం జిల్లా కాదండోయ్, శ్రీకాకుళ క్షేత్రం అని ఉండిద్ది కృష్ణా జిల్లాలో. మేము ఇక్కడికి వెళ్ళాం. మేము ఆవనగడ్డలో చదివేటప్పుడు, కోచింగ్ తీసుకునేటప్పుడు ఇంటెన్సివ్ బ్యాచ్లో మమ్మల్ని తీసుకెళ్లారు పూర్ణ మాస్టర్ అక్కడికి, శ్రీకాకుళ క్షేత్రంకి. దీని స్పెషాలిటీ ఏంటంటే, చదివినాక చెప్పంటారా చదవకముందు చెప్పంటారా? సర్లే ఒక మాట చెప్పేస్తానండి. మేము ఇంటెన్సివ్ బ్యాచ్లో ఉన్నప్పుడు పూర్ణ మాస్టర్ మమ్మల్ని టూర్కి తీసుకెళ్లారు శ్రీకాకుళ క్షేత్రానికి. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటి అంటే, శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రాస్తారు కదా, అది ఇక్కడ ఈయన ఆంధ్ర మహావిష్ణువు ఆయన కల్లో కనిపించి అది రాయమని చెప్తే ఆయన ఆ ప్లేస్ లో కూర్చొని ఆముక్త మాల్యద రాస్తారు. మేము చూసాం తెలుసా, అక్కడ ఆయన విగ్రహం కూడా ఉండిద్ది. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రాసిన ప్లేస్ అదంతా ఉండిద్ది. చాలా బాగుందండి, చాలా హిస్టారికల్ ప్లేస్ అదంతా. బాగా చూసాం అదంతా మేము. ఇంకా మా టాపిక్ లోకి వద్దాం. కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది. ఇది కృష్ణా జిల్లాలో ఉంది, గుర్తుపెట్టుకోండి. శ్రీకాకుళం అనేది కృష్ణా జిల్లాలోని ఒక ప్లేస్. అది శ్రీకాకుళం జిల్లా కాదు, శ్రీకాకుళ క్షేత్రం అంటారు. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవుని దర్శించుకొని స్వామి ఆదేశం మేరకు తాను ఆముక్త మాల్యద గ్రంథం రాసినట్టు చెప్పాడు. స్వయంగా ఆయన చెప్పారు. ఆయన దర్శించుకొని అక్కడ ఆయన ఆముక్త మాల్యద రాసినట్లు. నేను తెలుగు వల్లభుణ్ణి, నా భాష తెలుగు భాష, అది అన్ని భాషల కన్నా గొప్పది అని స్వామి స్వయంగా తనకు చెప్పినట్లు కూడా పేర్కొన్నారు. చూడండి, నేను తెలుగు వల్లభుణ్ణి, నా భాష తెలుగు భాష, అది అన్ని భాషల కన్నా గొప్పది అని స్వయంగా ఆంధ్ర మహావిష్ణువే ఈయన కళలో కనిపించి ఆయనకు చెప్పారు అని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అటువంటి అరుదైన ఆంధ్ర విష్ణు దేవాలయాన్ని పరిరక్షించుకుందాం, మరింత అభివృద్ధి చేద్దాం. ఇది మనందరి బాధ్యత. ఇట్లు అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం అమరావతి. క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది? కృష్ణా జిల్లా శ్రీకాకుళ క్షేత్రంలో ఉంది. ఈ కరపత్రం ప్రచురించింది ఎవరు? అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం. నా భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరు? చూడండి, ఇందాక స్వామి స్వయంగా చెప్పారు అని చెప్తారు కదా, నేను తెలుగు వల్లభుని, నా భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరు అంటే ఆంధ్ర మహావిష్ణువు. ఆముక్త మాల్యద గ్రంథం రాసింది ఎవరు? మన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద రాస్తారు. చాలా బాగుండిద్దండి ప్లేస్ అయితే మాత్రం. చూసాను, మాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళిపోదాం. వ్యక్తీకరణ సృజనాత్మకత. కింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇది 10 వాక్యాల్లో జవాబులు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇంకా మనం భాషాంశాల్లోకి వస్తే, కింది సూచనల ఆధారంగా కారంతో అంతమయ్యే పదాలు రాయండి. ఓకే, ఈ పాఠం పేరు మమకారం. ఎదుటి వారికి మేలు చేయడం, మేలు అంటే ఉపకారం, కారంతో ఎండ్ అయ్యేది ఉపకారం. ఎదుటి వారిని గేలి చేయడం, గేలి అంటే ఎగతాళి చేయడం, ఎగతాళి, కారంతో వెటకారం. దట్టమైన చీకటి, చీకటి, అంధకారం, అంధకారం. గర్వం, అహంభావం, అహంకారం. అన్ని కారములతో ఎండ్ అయిపోయినాయి. కింది వాక్యాలు చదవండి, గీత గీసిన పదాలు అర్థాలు తెలుసుకొని సొంత వాక్యాలు రాయండి. విహారయాత్రకు, ఇక్కడ సొంత వాక్యాలతో మనకి పని లేదు కానీ అర్థాలు కావాలి మనకి. విహారయాత్రకు వెళ్లాలన్న మా ఉబలాటం చూసి మా ఉపాధ్యాయుడు ముచ్చటపడ్డాడు. ఉబలాటం అంటే కోరిక, ఆతృత అని ఇందాక చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. నెక్స్ట్, బాపు రమణలు ఒద్దికగా ఉండి జీవితాంతం స్నేహితులుగా ఉన్నారు. ఒద్దిక అంటే కలిసిమెలిసి అని. మదర్ తెరిసా చూపే వాత్సల్యం చాలా మంది జీవితాల్లో వెలుగు నింపింది. వాత్సల్యం అంటే ప్రేమ, ఆప్యాయత. ఆ నగరంలో అధునాతన కట్టడాలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. అధునాతన అంటే నవీన, కొత్త. కింది వాక్యాల్లో సమానార్థక పదాలు ఉన్నాయి, గుర్తించి గీత గీయండి. వచ్చిరాని మాటలతో ఆ బుడతడు చేసే అల్లరి అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. ఆ పిల్లవాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక్కడ చూడండి, సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు లెక్క. బుడతడు, పిల్లవాడు. మనిషికి అసలైన ధనం విద్యాధనమే అని తేటతెల్లం చేశారు పూర్వీకులు. దీంతో మనం సంపాదించుకోవాల్సింది ఏమిటో స్పష్టమైంది కదా. చూడండి, తేటతెల్లం అంటే స్పష్టం చేయడం, స్పష్టము, తేటతెల్లం. మహాత్ముల జీవన శైలి నన్ను ఆకర్షిస్తుంది. వారు బతికే పద్ధతి నిరాడంబరంగా ఉంటుంది. జీవన శైలి, పద్ధతి అంటే బ్రతికే పద్ధతి, జీవన శైలి అంటే. ఈ క్రింది వ్యతిరేక పదాలను జతపరచండి. పండితుడు, పామరుడు. సరసం, విరసం. అదృష్టం, దురదృష్టం. ప్రకృతి వికృతులను జతపరచండి. ఆశ్చర్యం, అచ్చెరువు. భయం, భయం. స్త్రీ, ఇంతి. ఇవి చూడండి, స్త్రీ అంటే సిరి, స్త్రీ అంటే ఇంతి. కన్ఫ్యూజ్ అవుతారని రెండు చెప్తున్నాను ఒకసారి. స్త్రీ అంటే ఇంతి, స్త్రీ అంటే సిరి. గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే కొంచెం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవుతామనే ఉద్దేశంతో చెప్తున్నాను. స్త్రీ అంటే సిరి, స్త్రీ అంటే ఇంతి. ఓకే, ఇంకా వ్యాకరణాంశాల్లోకి వెళ్దాం. సామాన్య సంశ్లిష్ట వాక్యాలు. వాక్యాల్లోకి వచ్చాము మనం. సామాన్య వాక్యం అంటే ఏంది, సంశ్లిష్ట వాక్యం అంటే ఏంది, ఉదాహరణలు చూద్దాం. అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యాలు అంటారు. అసమాపక క్రియ అంటే క్రియ కంప్లీట్ అవ్వకుండా ఉండడం. అంటే చేసి, వచ్చి, తెచ్చి, తెచ్చి వాట్ నెక్స్ట్, ఆ తర్వాత ఏంటి, అలా. అంటే ఇన్కంప్లీట్ గా లేకుండా క్రియ అంతటితో కంప్లీట్ అయిపోయేలాగా ఉండాలి. అలా ఉన్నవి అసమాపక క్రియలు లేకుండా ఉన్న ఒక్క సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. సురేష్ గుడికి వెళ్ళాడు.
మేరీ పుస్తకం తీసింది, ఇదిగో వెళ్ళాడు, కంప్లీట్ అయిపోయింది. తీసింది, కంప్లీట్ అయిపోయింది. చందు కలం పట్టుకున్నాడు, కంప్లీటెడ్, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది అంటతో. అదే అట్లా లేకుండా సురేష్ గుడికి వెళ్ళి అని అంటే అప్పుడు అది అసమాపక క్రియ అయి ఉండేది. వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, ఇన్కంప్లీట్ కదా సెంటెన్స్. అట్లా లేకుండా ఉండేది సామాన్య వాక్యం. ఇది మనందరికీ తెలిసిందే, దీని దగ్గర అంత స్ట్రెస్ చేయాల్సిన పని ఏం లేదనుకుంటున్నా. నెక్స్ట్ సంశ్లిష్ట వాక్యం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి, అంటే ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండొచ్చు, ఒకటి కంటే ఎక్కువ, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ చివరకు ఒక సమాపక క్రియతో ముగవాలి వాక్యం, దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం. చూద్దాం. ఇప్పుడు పద్మ నిద్ర లేచింది, ఇది సామాన్య వాక్యం. పద్మ స్నానం చేసింది, ఇది సామాన్య వాక్యమే. పద్మ బడికి వెళ్ళింది, సామాన్య వాక్యం. ఈ 3 వాక్యాలను కలిపితే పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇక్కడ నిద్ర లేచి కమా స్నానం చేసి కమా బడికి వెళ్ళింది, ఫుల్ స్టాప్. 2 అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియతో ముగిసింది. చూడండి, నిద్ర లేచి అసమాపక క్రియ, స్నానం చేసి అసమాపక క్రియ, బడికి వెళ్ళింది సమాపక క్రియ. ఇలా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఉండి ఒక సమాపక క్రియతో వాక్యం ఎండ్ అయితే దాన్ని సంశ్లిష్ట వాక్యం అంటాం. ఓకే, క్లియర్? నెక్స్ట్ పేజ్. అలా 2 వాక్యాలను కూడా కలపవచ్చు. ఓకే, మనం ఆల్రెడీ ముందే చెప్పుకున్నాం, ఇందాక 3 వచ్చినాయి కదా. ఒకటి అసమాపక క్రియ ఉండొచ్చు, లేదా ఒకటి కన్నా ఎక్కువ ఉండొచ్చు. ఇందాక ఒకటి కన్నా ఎక్కువ ఉండేది చూసాం ఇక్కడ మనం ప్రీవియస్ దాంట్లో. ఇప్పుడు ఒకటి చూద్దాం. రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, బడికి వెళ్తున్నాడు. ఓకే, సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. ఒక అసమాపక క్రియ, ఒక సమాపక క్రియ. ఇది కూడా సంశ్లిష్ట వాక్యమే. ఇప్పుడు సామాన్య వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. గురువుగారు పాఠం చెప్తున్నారు, గురువుగారు నవ్వుతున్నారు. గురువుగారు పాఠం చెబుతూ నవ్వుతున్నారు. అమ్మ బుజ్జగించింది, అమ్మ అన్నం పెట్టింది. అమ్మ బుజ్జగించి అన్నం పెట్టింది. ఎలుక అక్కడికి వచ్చింది, ఎలుక గుడ్లగూబని చూసింది. ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబని చూసింది. ఇంకా 10 పొడుపు కథలు సేకరించి ప్రదర్శించండి. ఓకే, ప్రాజెక్ట్ వర్క్ ఇది. చమత్కార పద్యం వచ్చేసింది చూడండి. వడలి నిండా కన్నులుండు నింద్రుడు కాడు, కంటమందు నలుపు కాడు శివుడు, ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడా కాదు, దీని భావమేమి తెలుసుకొనుడు. చూడండి, వడలి నిండా అంటే వడలి అంటే ఒళ్ళు, బాడీ, ఒంటి నిండా అని. ఒంటి నిండా కన్నులుంటాయి కానీ ఇంద్రుడు కాడు. కంఠమందు నలుపు కాడు శివుడు. శివుడికి కంఠం దగ్గర నల్లగా ఉండిద్ది కదా, సో అలాగే కంఠం నందు నల్లగా ఉంటది కానీ శివుడు కాదు. ఫనుల బట్టి చంపు పక్షీంద్రుడా. ఫనులు అంటే పాములు, పాముల్ని పట్టి చంపే పక్షీంద్రుడా కాదు. దీని భావం ఏమి తెలుసుకొనుము. దాని భావం ఏంటంటే నెమలి. ఒంటి నిండా కళ్ళుంటాయి, నెమలి కళ్ళు, కంఠం దగ్గర నల్లగా ఉండిద్ది, పాములు పట్టి చంపేసిద్ది. ఏంటది? నెమలి. చమత్కార పద్యం కూడా అయిపోయింది. నెక్స్ట్ నేను ఇవి చేయగలనా, ఇంకా తర్వాత చూసుకున్నా. చదవండి, ఆలోచించండిలో అమ్మ ఉత్తరం. ఉద్యోగాల పేరుతో సుదూర తీరాలకు వలస పక్షుల్లా ఎగిరిపోతున్న కన్న కొడుకులకు. ఉద్యోగాలు చేస్తూ పిల్లలు ఒక చోట, పేరెంట్స్ ఒక చోట, ఫ్యామిలీ అంతా ఒక్కొక్క చోట అట్లా ఉంటుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం, అలాగా తన కొడుకులు వేరే చోట ఉంటే వాళ్ళ కొడుకుల కోసం వాళ్ళ అమ్మ రాస్తున్న ఉత్తరం అనమాట ఇది. అమ్మ ఉత్తరం, కొడుకు కోసం తల్లి రాస్తున్న ఉత్తరం. ఈ అమ్మ ఉత్తరం ఈ కథ విషయానికి వస్తే, ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ దూరంగా ఉన్న తన కొడుకుల కోసం ఒక తల్లి రాసిన ఉత్తరమే మనం ఇప్పుడు చదువుకుంటున్న ఈ కథ. ఇవి అమ్మ ఉత్తరం అనే టాపిక్ ఇప్పుడు మనం చదువుకుంటాం. ఇందులో ఏంటి అంటే, తల్లి వాళ్ళ కొడుకు కోసం రాస్తుంది ఉత్తరం. నిన్ను చూసి ఎన్ని రోజులు అయిందో, అప్పుడు ఎప్పుడో వచ్చావు, ఇప్పటి వరకు అసలు రానే లేదు, 5 ఏళ్ళు అయింది నిన్ను చూసి అని ఆవిడ మనసులో ఉన్న బాధనంతా తన కొడుక్కి ఉత్తరంలో చెప్పుకుంటది అనమాట. అదే మన ప్రెజెంట్ లెసన్, అమ్మ ఉత్తరం లెసన్ అనమాట. ఓకేనా, ఇది మనకు చదువుకుంటే అర్థమైపోద్ది. చూద్దాం, చూడండి. ఇది ఎవరు రాశారు అంటే కాంతమ్మ. ఇట్లు నీ తల్లి కాంతమ్మ. కాంతమ్మ అనే ఆవిడ వాళ్ళ కొడుకుకి రాసిన ఉత్తరం ఇది, అమ్మ ఉత్తరం. ఓకే, మన థీమ్ ఏంటి, మన కాన్సెప్ట్, మన ఈ చదవండి ఆలోచించండి అమ్మ ఉత్తరం లెసన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, మాత గురుతర భూమే, తల్లి భూమి కంటే గొప్పది. ఇది మెయిన్. ఓకే, ఇంతటితో మనకి 7th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది విత్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, కొంచెమే మనకి 3 లెసన్స్ అయిపోతాయి. ఇంకా మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ అంతా అయిపోతుంది. మనం మొత్తం 6th క్లాస్ అంతా నేర్చేసుకుంటాం. ఇంతటితో మనకైతే 7th లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. అదండి మన విషయం, చూసేసుకున్నాం కదా. మొత్తానికి మన 7th లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది విత్ టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్. చూడండి, ఇప్పటి వరకు మనం 6th క్లాస్ తెలుగులో 7 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా జస్ట్ 3 లెసన్స్ ఉన్నాయి. ఇంకా 3 days లో 3 లెసన్స్ కంప్లీట్ చేసుకుంటా 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అయిపోతుంది. 6th క్లాస్ లో మనం కంప్లీట్ గా నేర్చేసుకున్నట్టు, ఇంకా అంతా నేర్చేసుకున్నాం. మనం టెక్స్ట్ బుక్ లో ప్రతి లైన్ చూసేసుకున్నాం మనం. అంటే ఇంకా మనకి ఇప్పుడు 6th క్లాస్ మొత్తం వచ్చేస్తుంది. ఇంకా 3 days లో ఓయ్ మొత్తం నేర్చేసుకుంటున్నాం మేము. ఫాస్ట్ ఎంత ఫాస్ట్ గా నేర్చుకుంటున్నాం చూడండి. మళ్ళీ ఇంకా ఊరికనే నేర్చుకుంటున్నామా, కోడ్ తో నేర్చుకుంటున్నాం గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా అసలు మర్చిపోం మనం. అసలు మర్చిపోతారా ఫ్రెండ్స్? మీరు మర్చిపోరు కదా, మర్చిపోకుండా నేర్చుకుంటున్నాం మనం.
చూడండి, ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఫ్రెండ్స్ అందరం మేము ఇప్పటికే 7 లెసన్స్ ఈ టాపిక్ తో 7 లెసన్స్ కంప్లీట్ గా నేర్చేసుకున్నామండి. మొత్తం అవన్నీ కోర్స్ తో అన్ని నేర్చేసుకున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, మా ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూసేయండి. అన్ని చాలా ఈజీగా కోర్స్ తో చెప్పేసుకున్నాం. కావాలంటే మా వాళ్ళని అడగండి, చెప్తారు ఎంత ఈజీగా చెప్పుకున్నాము మేము. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన క్లాసెస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపు వీడియోలో కలుద్దాం. టాటా.